పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం చదువుకుందాం. యోధా రాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యోధా రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీయుల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటికే భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారునికిని దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనములు మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చెయ్యనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలల కనువారేమి, కాలాజ్ఞగానులేమి, మంత్రాజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టినట్లును, మీరు నశించినట్లు వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందకి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు, నేనే వారికి నెమ్మది కలగజేతును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలను బట్టి యోధా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానాలని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావవలెను. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించినట్లు మీరు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలను చెప్పితిని. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరల తేబడునని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు. వారి మాటలకు చెవియొగ్గకుడి, వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ పట్టణము పాడైపోనేలా వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను యోధా రాజు మందిరములోను యెరూషలేము శేషించియుండు ఉపకరణములను బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యోధా యెరూషలేము ప్రధానులందరినీ బబులోనునకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడ్డ మంచులను గూర్చియు, ఈ పట్టణంలో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా మందిరంలోను యోధా రాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అవి బబులోనునకు తేబడును,
నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడ ఉండవలెనను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.